సో గైస్ ప్రీవియస్ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్లో రీచబిలిటీ అనలైజర్ గురించి చూసాం లాస్ట్ వీడియోలో. సో ఇన్ దిస్ వీడియో లెట్స్ డిస్కస్ అబౌట్ టాపిక్స్ కాల్డ్ సో విపిసి ఎండ్ పాయింట్ అనేది చూద్దాం. విపిసి ఎండ్ పాయింట్, ఎథీనా అండ్ ఫ్లోలాక్స్ వీటి గురించి చూద్దామండి. సో ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ లెట్ మీ లాగిన్ ఇన్ టు మై సిస్టమ్. ఇంటర్నెట్ లేదు కదా, అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. లెట్ మీ లాగిన్ టు మై అకౌంట్ AWS. సైన్ ఇన్. ఓకే, కరెంట్ రీజన్ వచ్చేసరికి ఇప్పుడు నార్త్ వర్జీనియాలో ఉన్నాం. వన్స్ ఈపీసీలోకి వెళ్ళి ఇంటర్నెట్ గేట్వేస్, ఓకే, ఎండ్ పాయింట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎండ్ పాయింట్ అనేది ప్రాక్టికల్గా చేద్దాం ఏ విధంగా చేయాలి. సో ఎండ్ పాయింట్ అంటే ఏం లేదండి, వీ కెన్ విపిసి ఎండ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్లో టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి గేట్వే ఎండ్ పాయింట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. గేట్వే ఎండ్ పాయింట్ అండ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్, టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ అంటే ఏంటంటే, మనం ఈ ఎండ్ పాయింట్ని యూస్ చేసుకొని మనం ఏదైనా ఒక పర్టికులర్ సర్వీస్కి మనం ప్రైవేట్గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విపిసి అనేది క్రియేట్ చేస్తాను, ఇది ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే, సో గివింగ్ ది నేమ్ హియర్ యాజ్ మై ఎండ్ పాయింట్, నేమ్ అనేది ఇచ్చాను అండ్ ఐపీ అడ్రస్ 16. క్లిక్ ఆన్ క్రియేట్ విపిసి. విపిసి అనేది క్రియేట్ అయింది కదా. నెక్స్ట్ సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్. సెలెక్ట్ అవర్ ఓన్ విపిసి హియర్ అండ్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ అని నేమ్ ఇచ్చాను. పబ్లిక్ సబ్నెట్. ఇంకా అవైలబిలిటీ జోన్ అనేది నేను ఇక్కడ 1 తీసుకుంటున్నాను అండ్ CICDR 20.0.1.0/24. వన్ మోర్ సబ్నెట్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ, ప్రైవేట్ సబ్నెట్. అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి ఇది 1B తీసుకుంటున్నాను, 20.0.2.0/24. సో ఐపీ అడ్రస్ ఇచ్చాం. క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్. సో సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి ఆటోఎస్ఎన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్ చేయండి. స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ సేవ్. సో నెక్స్ట్ మనం ఇంటర్నెట్ గేట్వే అనేది క్రియేట్ చేయాలి. క్లిక్ ఆన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. గేట్వేకి ఒక నేమ్ ఇద్దాం, ఎండ్ పాయింట్ IGW. క్లిక్ ఆన్ క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసిన తర్వాత మనం ఈ గేట్వేని మన విపిసికి మనం అటాచ్ చేయాలి. సో మన ఓన్ విపిసి సెలెక్ట్ చేసుకొని అటాచ్ చేద్దాం. డన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం రౌట్ టేబుల్ అనేది కూడా క్రియేట్ చేయాలి కదా. సో క్లిక్ ఆన్ క్రియేట్ రౌట్ టేబుల్. సెలెక్ట్ అవర్ ఓన్ విపిసి. క్లిక్ ఆన్ క్రియేట్ రౌట్ టేబుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేద్దాం మనం. సో రౌట్ టేబుల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళి క్లిక్ ఆన్ ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్. లింక్ చేయాలి పబ్లిక్ సబ్నెట్, సేవ్ అసోసియేషన్స్ అండ్ యాక్షన్స్ అగైన్ ఎడిట్ రౌట్స్ బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ గేట్వే.
0.0.0.0/0. It means that we are giving public IP, public access అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎండ్ పాయింట్ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో, క్లిక్ ఆన్ ఎండ్ పాయింట్ ఇక్కడ. క్లిక్ ఆన్ క్రియేట్ ఎండ్ పాయింట్. ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే. ఎండ్ పాయింట్ ఇక్కడ సర్వీస్ కేటగిరీ అడుగుతుంది. సో, రైట్ నౌ మనం AWS సర్వీసెస్‌లోనే యూజ్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ హియర్ AWS సర్వీసెస్. స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అని అడుగుతుంది. మనకి 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా! ఒకటి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అండ్ గేట్‌వే ఎండ్ పాయింట్. 2 టైప్స్ ఉంటాయి. అవి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు గేట్‌వే చూపించట్లేదు. సో, నేనిక్కడ S3 సర్వీస్‌ని యూజ్ చేయాలనుకున్నాను గేట్‌వే. సో, S3 అని టైప్ చేయగానే మీకు ఇక్కడ చూడండి గేట్‌వే అని చూపిస్తుంది టైప్ వచ్చేసరికి. సో, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ ఓన్ VPC ఏదైతే మీరు క్రియేట్ చేశారో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డిఫాల్ట్ రూట్ సెలెక్ట్ చేసుకోండి. AWS ఇచ్చిన డిఫాల్ట్ రూట్. మీరు క్రియేట్ చేసిన రూట్ కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ డిఫాల్ట్ రూట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్క్రోల్ డౌన్. క్లిక్ ఆన్ క్రియేట్ ఎండ్ పాయింట్. వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎండ్ పాయింట్స్‌లో రౌట్ టేబుల్స్ అని చెప్పి ట్యాబ్ ఉంది కదా! ఇక్కడ ట్యాబ్‌లోకి వెళ్ళి ఈ రౌట్ టేబుల్ ఐడీ ఏదైతే ఉందో ఇది నోట్ డౌన్ చేయండి. సో, నోట్‌ప్యాడ్‌లో పేస్ట్ చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు రౌట్ టేబుల్‌లోకి వెళ్ళండి. సో, అది 949. ఓకే. ఇది సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్‌లోకి వెళ్ళి ఎడిట్ సబ్‌నెట్ అసోసియేషన్స్‌కి వెళ్ళి ప్రైవేట్ సబ్‌నెట్ సెలెక్ట్ చేసుకొని లింక్ చేయండి. సేవ్ అసోసియేషన్స్. డన్. ఓకే. సో, ఇప్పుడు సర్వీసెస్‌కి వెళ్దాం. సర్వీసెస్‌కి వెళ్ళి గో టు EC2. సో, ఇప్పుడు వెబ్ సర్వర్ అనేది లాంచ్ చేద్దాం పబ్లిక్ సబ్‌నెట్‌లో అండ్ ప్రైవేట్ సబ్‌నెట్‌లో వచ్చేసరికి డేటాబేస్ అనేది లాంచ్ చేద్దాం. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్‌స్టెన్స్. మీ ఇన్‌స్టెన్స్‌కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. ఇన్ ద మీన్‌వైల్ లెట్ మీ చెక్ ఎనీ ఓకే. ఇక్కడ చాలా కీ పేర్స్ ఉన్నాయి. లెట్ మీ రిమూవ్ ఆల్ దిస్. సో, ఎండ్ పాయింట్‌కి నేమ్ ఇస్తున్నాను. వెబ్ సర్వర్ హైఫన్ వెబ్ సర్వర్ 78. సో, ఆఫ్టర్ దట్ స్క్రోల్ డౌన్. ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టెన్స్ టైప్ ఇవన్నీ నార్మల్ బై డిఫాల్ట్ అండి. అండ్ ఇక్కడ కీ పేర్ ఏంటంటే క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. ఇక్కడ న్యూ కీ పేర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్. సో, కీ పేర్ అనేది మన లోకల్ మెషిన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకి వచ్చేసరికి క్లిక్ ఆన్ ఎడిట్ అండి ఇక్కడ. మీ ఓన్ VPC సెలెక్ట్ చేసుకోండి. అండ్ పబ్లిక్ సబ్‌నెట్ ఎందుకంటే వెబ్ సర్వర్ కాబట్టి పబ్లిక్ సబ్‌నెట్‌లోనే ఉంటుంది. సో, నెక్స్ట్ స్క్రోల్ డౌన్. అండ్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్, డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ టైప్ వచ్చేసరికి SSH ఉంది. సోర్స్ టైప్ వచ్చేసరికి నేను MyIP తీసుకుంటున్నాను. అండ్ ఇంకో సెక్యూరిటీ గ్రూప్ రూల్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే HTTP. సోర్స్ టైప్ ఎనీవేర్. సో, నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ వచ్చేసరికి స్క్రిప్ట్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో, /bin/bash నెక్స్ట్ ఏంటంటే sudo su. సో, తర్వాత రిపోజిటరీస్‌ని అప్డేట్ చేయాలి. update-y. And after updating the repositories, ఇన్‌స్టాల్ చేయాలి. install HTTPD వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి కదా! -y. వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకు ఒక పాత్ వస్తుంది. /www/html అని చెప్పి పాత్ వస్తుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ పాత్‌లో మనం ఒక మెసేజ్ అనేది రాద్దాం. వెల్కమ్ టు AWS ట్రైనింగ్. గ్రేటర్ దెన్ సింబల్ సేవ్ ఇన్ ది ఫార్మాట్ index.html. ఇది సేవ్ చేసేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ సర్వీస్ HTTPD స్టార్ట్ అండి ఇక్కడ నెక్స్ట్. ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని స్టార్ట్ చేయాలి అండ్ chk config HTTPD ఆన్. ఆ సర్వీస్‌ని ఆన్ చేయడం.
చెక్ కాన్ఫిగరేషన్స్. ఓకే. సో స్క్రిప్ట్ వచ్చేసాం కదా. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. అగైన్ వన్ మోర్ ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. ఇన్ ద మెయిన్ వైల్ రైట్ నౌ ఇది పెండింగ్లో ఉంది. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. ఇస్ డేటాబేస్ అనేది లాంచ్ చేద్దాం. సో ఇక్కడ నేమ్ అనేది ఇస్తున్నాను, డేటాబేస్. ఓకే, స్క్రోల్ డౌన్. ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్, ఇన్స్టెన్స్ టైప్ సేమ్. ఇక్కడ కీ పేర్కి నేమ్ ఇచ్చేసేయండి. క్లిక్ ఆన్ క్రియేట్ కీ పేర్ అగైన్, సేవ్. అండ్ ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ క్లిక్ ఆన్ ఎడిట్. మన ఓన్ విపిసి ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పబ్లిక్ బదులు ప్రైవేట్ తీసుకోండి ఈసారి. సో సెక్యూరిటీ గ్రూప్ నేమ్ మెన్షన్ చేద్దాం. అదేవిధంగా డిస్క్రిప్షన్ కూడా ఇద్దాం. స్క్రోల్ డౌన్ అండ్ ఇక్కడ టైప్ ఎస్ఎస్హెచ్ ఉంది. ఇక్కడ కస్టమ్. ఇక్కడ మీరు కావాలంటే దీన్ని MySQL అరోరా కూడా షిఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సోర్స్ వచ్చేసరికి నేను 20 డాట్ పబ్లిక్ సబ్నెట్ డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను. 1.0/24. సో అలాగే ఇంకో సెక్యూరిటీ గ్రూప్ రూల్ కూడా యాడ్ చేయాలి. షిట్. మన యొక్క వెబ్ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ కాపీ చేసుకోండి ముందు. దాని డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాపీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నోట్ ప్యాడ్లో మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్. డేటాబేస్ 78 కదా. స్క్రోల్ డౌన్. ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ మనం మాత్రం ఆల్రెడీ డేటాబేస్ 78 అని ఇచ్చాం కదా. ఓకే, స్క్రోల్ డౌన్. కీ పేర్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాం. ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్లో క్లిక్ ఆన్ ఎడిట్, సెలెక్ట్ అవర్ ఓన్ విపిసి అండి ఇక్కడ. సో ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ డిసేబుల్లో ఉంది. ఆటోసిన్ పబ్లిక్ ఐపీ, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ సోర్స్ టైప్ వచ్చేసరికి కస్టమ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ 20.0.1.0/24 పబ్లిక్ సబ్నెట్ డీటెయిల్స్. అండ్ వన్ మోర్ సెక్యూరిటీ గ్రూప్ నేను యాడ్ చేస్తున్నాను. టైప్ SSH, సోర్స్ టైప్ కస్టమ్. ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసుకున్నాం ఇంతకుముందు ప్రైవేట్ ఐపీ ఆఫ్ దట్ వెబ్ సర్వర్, అది ఇక్కడ మెన్షన్ చేయండి. సో /32. Scroll down, click on launch instance. సో నెక్స్ట్ గో టు ఇన్స్టెన్సెస్. ఇప్పుడు వెబ్ సర్వర్లోకి లాగిన్ అవుదాం. సో ఏదైతే మనం వెబ్ సర్వర్ క్రియేట్ చేసామో ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్ ఎక్స్ట్రమ్ అండ్ లాగిన్. మొబైల్ ఎక్స్ట్రమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెషన్లోకి వెళ్ళి SSH అని ఉంది, ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ అడ్వాన్స్ SSHలోకి వెళ్ళి యూజ్ ప్రైవేట్ కీ. వెబ్ సర్వర్ ఓపెన్, క్లిక్ ఆన్ ఓకే, యాక్సెప్ట్. సో యూజర్ నేమ్ EC2-user. కనెక్ట్ అయితే అయ్యాం. సో నెక్స్ట్ నేను sudo su అని ఇస్తున్నాను. ఫ్రమ్ ద రూట్ యూజర్, స్విచ్చింగ్ ఫ్రమ్ రూట్ యూజర్ టు నాన్ రూట్ యూజర్ టు రూట్ యూజర్. కమాండ్ ఏంటంటే sudo su. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికి డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి డేటాబేస్ యొక్క కీ పేర్ అనేది వెబ్ సర్వర్ దగ్గర ఉండాలి. సో డేటాబేస్ యొక్క పెమ్ ఫైల్ ఏదైతే ఉందో అది నేను అప్లోడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ అప్లోడ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ అయితే అయింది. ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారంటే టైపింగ్ ది కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ls. సో చూడండి ఇప్పుడు డేటాబేస్ కీ పేర్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అయితే అయింది. నెక్స్ట్ ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాని పర్మిషన్స్ అనేవి కూడా చేంజ్ చేద్దాం. అండ్ ఎవరైనా
మన వీడియో అనేది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంతకుముందు ప్రీవియస్గా నేను చేసిన వీడియోస్ అనేవి చూడండి రిలేటెడ్ టు ఏడబ్ల్యూఎస్. సో కీ పేర్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు ఇన్ డీటెయిల్గా నేను చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో. సో అవి చూసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ వీడియో చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే ఏం అర్థం అవ్వదు. సో ఎంటర్ పర్మిషన్స్ అనేది చేంజ్ చేసాం, ఎల్ఎస్ స్పేస్ -LTR. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఓన్లీ నేను ప్రాక్టికల్ పార్ట్ చెప్తున్నాను, ఓన్లీ థియరాటికల్గా నేను ఏం చెప్పట్లేదు. ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలని చూపిస్తున్నాను అంతే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం పర్మిషన్స్ అనేవి చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనం కనెక్ట్ అవుదాం డేటాబేస్కి. డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే SSH కమాండ్ ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి. సో డేటాబేస్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ కనెక్ట్ హియర్. SSH క్లయింట్కి వెళ్ళండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కమాండ్ ఏదైతే ఉన్నదో కాపీ చేసుకొని పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఎస్. సో మనం ఇప్పుడు ఐపీ అడ్రస్ చెక్ చేయండి. ఈ ఐపీ అడ్రస్ అనేది వెబ్ సర్వర్ది, ఈ ఐపీ అడ్రస్ అనేది డేటాబేస్ది. మనం డేటాబేస్కి అయితే కనెక్ట్ అయితే అయ్యాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే S3 సర్వీస్ని మనం కనెక్ట్ అవ్వాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ కమాండ్ ఏంటంటే AWS కాన్ఫిగర్, ఎంటర్. సో ఇక్కడ మనకి యాక్సెస్కి సీక్రెట్కి రెండు అడుగుతాయండి. సో ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వెళ్ళండి. మీ అకౌంట్లోకి వెళ్ళి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ సో అయామ్లోకి రీడైరెక్ట్ అయింది డైరెక్ట్గా అయామ్ అనే సర్వీస్కి. సో ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేయండి, యాక్సెస్ కీ ఉంది, నాకు ఆల్రెడీ రెండు ఉన్నాయి. యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్ చేస్తున్నాను. బిఫోర్ ద డియాక్టివేట్ చేసిన తర్వాత డిలీట్ చేయండి. కాపీ అండ్ పేస్ట్, ఓకే, డిలీట్. ఓకే, నేను ఒక క్లిక్ ఆన్ క్రియేట్ యాక్సెస్ కీ. యాక్సెస్ కీ అనేది కొత్తగా క్రియేట్ చేస్తున్నాను నేను. సో నాకు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ రెండు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే యాక్సెస్ కీ వచ్చిందో అది నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఎంటర్. అండ్ సీక్రెట్ కీ అడుగుతుంది, సీక్రెట్ కీ కూడా కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. అండ్ డిఫాల్ట్ రీజన్ నేమ్ అడుగుతుంది. డిఫాల్ట్ రీజన్ నేమ్ ఏంటి ఇద్దాం అంటే నార్త్ వర్జీనియా, యూఎస్ ఈస్ట్ -1 ఇద్దాం. యూఎస్ స్పేస్ -1 ఈస్ట్ -1. సో ఫార్మాట్ వచ్చేసరికి నాకు టెక్స్ట్. సో ఇప్పుడు ఒక బకెట్ అనేది క్రియేట్ చేయాలి. సో బకెట్ అనేది క్రియేట్ చేద్దాం. సో కమాండ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కమాండ్స్ అనేవి ఉంటాయి. AWS S3 బకెట్ కమాండ్ అని కొట్టండి గూగుల్లో, మీ కమాండ్ అనేది వచ్చేస్తుంది. సో హౌ టు క్రియేట్ ఏ బకెట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇది కమాండ్ అండి, S3 మేక్ బకెట్. ఇది కాపీ చేసుకొని టెర్మినల్లోకి వెళ్ళి పేస్ట్. అండ్ ఇక్కడ బకెట్ నేమ్ అనేది ఇవ్వాలి మనం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ నా నేమ్తోనే క్రియేట్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే బకెట్ అనేది క్రియేట్ అయింది. సో గో టు నౌ హియర్, ఇక్కడ మీరు S3 సర్వీస్లోకి వెళ్ళండి డైరెక్ట్గా. ఓకే, సర్చ్లోకి వెళ్ళి ఇప్పుడు S3లోకి వెళ్దాం. సో బకెట్ అనేది క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి. సో బకెట్ అయితే క్రియేట్ అయింది. ఇదే కదా మనం నేమ్ ఇచ్చాం, ఏదైతే బకెట్ నేమ్ ఇచ్చామో ఆ బకెట్ అనేది క్రియేట్ అయింది. సో యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఏమైందంటే ఇప్పుడు మనం జనరల్గా నాట్ గేట్వే కూడా యూజ్ చేయలేదు, అయినా సరే బకెట్ క్రియేట్ అయిందంటే దానికి కారణం ఏంటంటే ఎండ్ పాయింట్ వల్ల ఆ పర్టికులర్ సర్వీస్ మనం ప్రైవేట్గా కనెక్ట్ అయ్యి యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఎండ్ పాయింట్ అనేది రిమూవ్ చేసి ఒకవేళ నేను ట్రై చేసినట్టయితే అది పాసిబుల్ కాదు. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఎండ్ పాయింట్ అనేది తీసేస్తాను. ఇప్పుడు VPCలోకి వెళ్ళి సో ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎండ్ పాయింట్ని రిమూవ్ చేస్తాం. సో మై ఓన్ ఎండ్ పాయింట్ అని ఇచ్చాను. యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్ VPC ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అనేది రిమూవ్ అయిపోయింది.
ఇప్పుడు AWS S3 LS అని చెప్పి లిస్ట్ ఆఫ్ బకెట్స్ చూడడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఎంటర్. చూడండి ఇప్పుడు అసలు బకెట్ అనేది కమాండ్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో ఈ విధంగా మీకు ఎండ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లో లాగ్స్ అండి. ఫ్లో లాగ్స్కి ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ బకెట్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ ఓన్ VPC సెలెక్ట్ చేసుకోండి. మీ ఓన్ VPC సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కింద ఆప్షన్ ఉంటుంది ఫ్లో లాగ్స్ అని. సెలెక్ట్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ ఫ్లో లాగ్. ఫ్లో లాగ్కి ఒక నేమ్ అనేది అండి. లాగ్స్ అనేవి ఏంటంటే మనకి వెబ్సైట్కి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ యొక్క IP అడ్రసెస్, నెట్వర్కింగ్ డీటెయిల్స్, ప్యాకెట్స్ ఇవన్నీ కూడా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అవుతుంది అనమాట ఫ్లో లాగ్స్లో. ఓకే, సో నేమ్ అనేది ఇచ్చేసండి ఇక్కడ. గివింగ్ ది నేమ్ యాజ్ ఫ్లో లాగ్స్. ఓకే, సో ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ ఆల్ ఉంది. నేను ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ మ్యాక్సిమం డ్యూరేషన్ వచ్చేసరికి 1 minute. ప్రతి ఒక్క 1 minuteకి కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ప్యాకెట్స్ని క్యాప్చర్ చేయమని చెప్పినాం. అండ్ ఇక్కడ డెస్టినేషన్ ఏంటంటే సెండ్ టు అండ్ అమెజాన్ S3. ఇక్కడ బకెట్ అనేది ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ ARN అడుగుతుంది, బకెట్ యొక్క ARN. సో నేను డైరెక్ట్గా బకెట్ యొక్క ARN ఇస్తాను ఇక్కడ నేను. డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు S3 సర్వీస్. సో నేను ఏదైతే బకెట్ క్రియేట్ చేస్తానో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అని ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లోకి వెళ్ళండి. ఈ ట్యాబ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ARN చూపిస్తుంది. సో నేను డైరెక్ట్గా నా బకెట్ యొక్క ARN మెన్షన్ చేస్తున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్ ఫ్లో లాగ్. సో ఈ బకెట్ అండర్లో చాలా ఫోల్డర్స్ అనేవి ఇప్పుడు మనం క్రియేట్ అవుతాయి. లెటెస్ట్ చెక్, గో టు బకెట్స్ అండ్ బకెట్లో క్లిక్ చేస్తే ఒకసారి రీలోడ్ చేద్దాం. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలాగా నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అనేవి మన బకెట్లో క్రియేట్ అవుతాయి. సో లాగ్స్ ఏవైతే మనం చూడాలి, చదవాలనుకుంటున్నామో ఇంకా చాలా నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ పర్టికులర్ లాగ్స్ అన్నీ కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. సో మన వెబ్సైట్ ఎవరు విజిట్ చేశారు ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ డీటెయిల్స్ అన్నీ ఒక 2 to 3 minutes టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎథీనా అని చెప్పి ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. ఎథీనా కూడా ఒకసారి చూద్దాం. సో ఎథీనా యూస్ చేసుకొని మనం ఏవైతే లాగ్స్ అనేవి స్టోర్ అయ్యి ఉన్నాయో, సో వాటిని మనం క్వెరీస్ అనేవి పాస్ చేసి మనం SQL క్వెరీస్ ఉంటాయి కదండి, SQL రెగ్యులర్ కమాండ్స్ అనేవి SQL క్వెరీస్. సో సమ్ సెట్ ఆఫ్ క్వెరీస్ అనేవి పాస్ చేసి డేటాని అనలైజ్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా అథీనా ఇది ఎందుకు యూస్ చేస్తారంటే ఇట్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే సర్వీస్ డేటాని అనలైజ్ చేయడానికి మేజర్లీ ఇట్ విల్ బి యూస్డ్. సో ఇక్కడ ఎథీనాలోకి వెళ్ళి ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఇచ్చిన క్వెరీ ఇది. సో క్లిక్ ఆన్ మేనేజ్. ఇక్కడ నేను బ్రౌజ్ చేస్తున్నాను. ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ చూస్. సో స్క్రోల్ డౌన్, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సో ఇప్పుడు ఎడిటర్లోకి వెళ్ళండి. ఎడిటర్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ అమెజాన్ ఎథీనా టేబుల్ క్రియేట్, ఇక్కడ కమాండ్ ఉంటుంది. ఇక్కడ టేబుల్ క్రియేట్కి కమాండ్ రిలేటెడ్ టు దట్ ఉంటుంది. ఇక్కడ అమెజాన్ ఎథీనా ఉంది, యూజర్ గైడ్, ఏదంటే గూగుల్లోకి వెళ్ళి మీరు కొట్టిన వచ్చేస్తుంది. AWS create table flow logs. ఈ పర్టికులర్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళినట్టయితే స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు క్రియేట్ టేబుల్, ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసరికి VPC ఫ్లో లాగ్స్ అని ఉంది. సో ఇది కాపీ చేసుకొని మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే క్వెరీ ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి
పేస్ట్ చేసేసేయండి. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ బకెట్ నేమ్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో ఓకే, నాకు ఇక్కడ అవ్వదు కదా. సో నేను నోట్ ప్యాడ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ ఇది నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎడిట్ చేయాల్సింది ఏంటంటే బకెట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి ఈ మధ్యలో. సో మన బకెట్ నేమ్ ఏముంది అంటే గో టు S3. ఇది మన బకెట్ నేమ్. ఈ బకెట్ నేమ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. వన్స్ అది అయిపోయిన తర్వాత మీ అకౌంట్ ఐడి అడుగుతుంది కదా, ఈ అకౌంట్ ఐడి కూడా మనం ఇవ్వాలి. అకౌంట్ ఐడి, నా అకౌంట్ ఐడి అయితే ఇది. సో నేను అకౌంట్ ఐడి కాపీ చేశాను అండ్ పేస్ట్ యువర్ అకౌంట్ ఐడి. అండ్ ఆఫ్టర్ దట్ రీజన్ అడుగుతుంది. మీ రీజన్ కోడ్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేసాను. US East-1 ఇస్తున్నాను నేను. సో ఇక్కడ రీజన్ కోడ్ అనేది మెన్షన్ చేస్తున్నాను, US-East-1. ఓకే. సో ఎంటర్ కోడ్ అనేది ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను అండ్ గో టు Athena అండ్ క్వెరీలో పేస్ట్ చేసేసాను. సో క్లిక్ ఆన్ రన్. సో క్వెరీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో దీని ఒక టేబుల్ అనేది కూడా మనకి క్రియేట్ అయింది. సో రీసెంట్ క్వెరీస్కి వెళ్తే మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. VPC ఫ్లో లాగ్స్ స్టేటస్ వచ్చేసరికి కంప్లీటెడ్. ఓకే, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి S3కి వెళ్తున్నాను. S3లోకి వెళ్ళి నా బకెట్ ఏదైతే క్రియేట్ చేసానో ఆ బకెట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి AWS లాగ్స్లోకి వెళ్తున్నాను. మళ్ళీ దీని లోపల ఇంకో ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది, ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో లాగ్స్ అనే ఫైల్ ఉంటుంది, ఇది లాగ్ ఫైల్. ఇది సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసి మీరు అక్కడ లాగ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి ఆ పర్టికులర్ ఫైల్లో. అది అన్జిప్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అదే అండి, ఫ్లో లాగ్స్, ఎథీనా అండ్ యాజ్ వెల్ యాజ్ VPC ఎండ్ పాయింట్ అంటే. సో హోప్ యూ అండర్స్టాండ్ ది ప్రాక్టికల్ పార్ట్. సో ట్రైనింగ్ అనేది ఎవరికైనా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. మై నంబర్ ఇస్ దిస్ వన్. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. సో వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. So I will give you the personal training related to AWS. So thank you for watching my video, and if you like my video, please do subscribe. Thank you.